ఒక అడవిలో పెద్ద కొలను ఉండేది. ఆ కొలనులో ఒక తాబేలు, రెండు కొంగలు ఎంతో స్నేహంగా ఉండేవి. తాబేలు అసలే మాటకారి. అది ఎప్పుడు ఏదో సరదా కబుర్లు చెబుతూ కొంగలను నవ్విస్తుండేది. అయితే ఎండాకాలం సమీపించడంతో కొలనులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది గమనించిన కొంగలు తాబేలుతో, మిత్రమా, ఈ కొలను మెల్లమెల్లగా ఎండిపోతుంది. కాబట్టి మేము వేరొక సరస్సుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము అన్నాయి. అది విని తాబేలు బాధతో, ఇదేం అన్యాయం? ఇన్నాళ్లుగా మీతో స్నేహం చేసిన నన్ను ఒంటరిగా వదిలి మీరు వెళ్ళిపోవడం ధర్మమేనా? మిమ్మల్ని చూడకుండా ఒక్క రోజైనా బతకగలనా? ఎలాగైనా మీతో పాటే నన్ను కూడా తీసుకుని వెళ్ళండి మిత్రమా అని బ్రతిమాలింది. తమ మిత్రుణ్ణి వదిలి వెళ్లడం కొంగలకు అస్సలు ఇష్టం లేదు. కాకుంటే తాము వెళ్లాలనుకుంటున్న సరస్సు చాలా దూరంలో ఉంటుంది. అంత దూరం తాబేలును తీసుకుని వెళ్లడం ఎలా అని ఆలోచనలో పడ్డాయి. చివరికి కొంగలు ఒక ఉపాయం ఆలోచించాయి. వెంటనే ఒక కట్టె పుల్లను తెచ్చి అవి తాబేలుతో, మిత్రమా, నీవు ఈ కర్రను నోటితో కరుచుకుని పట్టుకో. మేమిద్దరం చెరకు కొనను మా ముక్కులతో పట్టుకుని పైకెగురుతాము. మా మధ్యలో నీవును మాతో పాటే ఆకాశంలో పయనించి ఆ కొత్త సరస్సుకు చేరుకోగలవు. మేము చెప్పే వరకు నోరు తెరవద్దు అని చెప్పాయి. అందుకు తాబేలు సంతోషంతో, ఐడియా అద్దరిపోయింది. ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా చూస్తున్నట్టుంది అంటూ ఎగిరెగిరి గంతులు వేసింది. బయలుదేరే ముందు కొంగలు తాబేలుతో, మిత్రమా, మార్గంలో ఎన్నో పల్లెలు పట్టణాలు వస్తాయి. ఆకాశంలో వెళుతున్న మనల్ని చూసి జనం గోలగోల చేస్తారు, కేరింతలు కొడతారు, నోటికి వచ్చినట్టు ఏవేవో మాట్లాడతారు. నీవు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవద్దు. నీ వసలే వాగుడు కాయవు కాబట్టి మళ్ళీ చెబుతున్నాం. తెరిచావో కర్ర నుండి విడిపోయి ముందు కిందకి పోయి ఆ వెంటనే ఎవరి సహాయం లేకుండానే పైకి పోతావు అని మరొక మారు గుర్తు చేశాయి. ఓసోస్, ఆ మాత్రం నాకు తెలియదేటి. ముందు పదండామా అంటూ తొందర చేసింది. తాబేలు కర్రను నోట కరిచి గట్టిగా పట్టుకుంది. కొంగల పుల్లను అటూ ఇటూ తమ ముక్కులతో పట్టుకుని ఆకాశానికి ఎగిరాయి. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక నదిలో పడవపై ప్రయాణిస్తున్న జనాలు ఈ వింతను చూసి పెద్దగా అరిచి గోలగోల చేయడం మొదలుపెట్టారు. తాబేలు ఆకాశంలో ఎగురుతుంది అని హేళన చేయసాగారు. అది చూసి తాబేలుకు ఆత్రం బాగా పెరిగిపోయింది. ఆ తొందరలో అది కొంగలు చేసిన హెచ్చరికను మర్చిపోయింది. కింద కోలాహలం ఏంటి? అని కొంగలను అడగబోయి నోరు తెరిచింది. ఇంకేముంది, వెంటనే కర్ర నుండి విడిపోయి దబీమని కింద పడి ప్రాణాలు విడిచింది. ఫ్రెండ్స్, లోకంలో 3 రకాల మనుషులుంటారు. మొదటి రకం సొంతంగా ఆలోచించుకునేవారు. రెండో రకం చెబితే వినేవారు. ఇక మూడో రకం తమకు తెలియదు, ఒకరు చెబితే వినరు. వారినే మూర్ఖులంటారు. అలాంటి మూర్ఖులు తాబేలులాగా ప్రవర్తించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఒక రోజున ఒక నక్క ఆకలితో అలమటిస్తూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరుకుతుందేమోనని అడవంతా తిరగసాగింది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. అయితే అది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది. దానిని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. అరే, ఆకలి తీరే అవకాశం వచ్చిందనుకుంటే అది కాస్త చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉందే. నన్ను చూసేసినట్టుంది. అదా క్రిందకి దిగదు, నేనా చెట్టు పైకి ఎక్కలేను. ఇప్పుడు ఎలా అని ఆలోచనలో పడింది. చివరికి దానికో ఐడియా తట్టి నవ్వుకుంది. మెల్లగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఇలా అంది. ఓ కోడి మిత్రమా, నీకీ విషయం తెలుసా? ముందు నువ్వు ఆ విషయం ఏంటో చెప్పకుండా నాకెట్టా తెలుస్తుంది? ఓ భలే సరదాగా ఉన్నావు నువ్వు. విషయం చెప్తాను విను. నిన్న ఆకాశవాణి నుండి ఒక వార్త వినిపించింది. వార్త ఏంటా వార్త? ఇక మీదట అడవిలోని జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలంట. అందుచేత నువ్వు క్రిందకు వచ్చాయి. మనం ఇద్దరం స్నేహితుల్లాగా కలిసిమెలిసి కమ్మని కబుర్లు చెప్పుకుందాం, సరదాగా ఆడుకుందాం. ఆ జిత్తులు మారినక్క చెప్పే దాంట్లో నిజమేంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుచేత అది
ఆ అవును, ఆ వార్త నేను కూడా విన్నాను. వస్తున్నా వస్తున్నా ఉండు. అంది నెమ్మదిగా. తన పన్నాగం ఫలిస్తున్నందుకు నక్క చాలా ఆనందపడసాగింది. అయితే ఆ కోడిపుంజు మాత్రం లోపల నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించసాగింది. అప్పుడే అది దూరంగా ఎవరో వస్తుండటం గమనించింది. అదిగో, మీ స్నేహితులు ఎవరో ఇటే వస్తున్నారు. వాళ్ళని కూడా రాని, అందరం కలిసి సరదాగా ఆడుకోవడమే కాదు, పెద్ద పండుగ కూడా చేసుకుందాం అన్నది ఊరిస్తూ. అరే, ఈ దారిన వచ్చే నా స్నేహితులు ఎవరో లేరే. ఇంతకీ ఎవరొస్తున్నారబ్బా? అని అడిగింది నక్క కంగారుగా. ఇంకెవరో వేట కుక్కలు, వాటి స్నేహితులు అని జవాబిచ్చింది కోడిపుంజు. దూరంగా వేటకుక్కలు అరుచుకుంటూ వస్తూ కనిపించాయి. వాటిని చూడగానే నక్క హడలెత్తిపోయి, అమ్మ బాబోయ్, వాటి కంటపడితే చావడం ఖాయం అని మనసులో అనుకుని భయంతో వణకడం మొదలుపెట్టింది. అలా ఎందుకు వణికిపోతా ఉన్నావు నక్క బావా? అని అడిగింది కోడిపుంజు వెక్కిరిస్తూ. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదనుకుంటాను. అయినా అంతమంది మిత్రులు ఒకేసారి స్నేహం చేయమని మీద పడితే నేను బ్రతుకుతానా? చస్తాను, వస్తాను అని అక్కడి నుండి వేగంగా పరిగెత్తి పారిపోయింది. నక్క అలా పారిపోవడం చూసి కోడిపుంజు పడి పడి నవ్వుకుంది. ఈ కథలో నీతేమిటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి. ఒక అడవిలో ఎలుక ఒకటి నివసిస్తూ ఉండేది. అక్కడే ఉంటున్న ఒక పిల్లి ప్రతిరోజు దాన్ని తినాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది. పిల్లి తనను ఎక్కడ తినేస్తుందో అని ప్రతిక్షణం భయపడుతూ ఎలుక జీవించేది. ఓ రోజు ఆ ఎలుక పిల్లి కంట పడకుండా అక్కడి నుండి పారిపోయింది. అలా పరుగులు పెడుతున్న ఎలుకకు దారిలో ఓ సాధువు ఎదురొచ్చాడు. తన ప్రాణ భయం గురించి ఎలుక సాధువుతో అంతా చెప్పింది. అయ్యా, ఆ పిల్లి బారి నుంచి మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి అంటూ బాధపడింది. నువ్వు ఎలుకగా ఉన్నంతకాలం ఏదో ఒక జంతువుతో నీ ప్రాణాలకు ముప్పు తప్పదు. కాబట్టి నిన్ను ఒక అతిలోక సుందరిగా మార్చేస్తాను అని చెప్పి ఎలుకను సుందర కన్యగా మార్చేశాడు ఆ సాధువు. తరువాత అంతటి అందాల రాశి తన వద్ద ఉండటం శ్రేయస్కరం కాదని సూర్యునితో వివాహం చెయ్యాలని సూర్యుని వద్దకు తీసుకుని వెళ్ళాడు సాధువు. అమ్మో, ఈ సూర్యుడి వేడిని నేను భరించలేను అన్నది అందాల రాశి. అయితే మేగుడిని వివాహం చేసుకో అన్నాడు సాధువు. నాలాంటి అందాల రాశి ఈ నల్లని మేగుణ్ణి పెళ్లి చేసుకోవడమా? కుదరదు అని తేల్చి చెప్పేసింది. అప్పుడు ఆ సాధువు గాలిదేవుడి వద్దకు ఆ సుందరిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు. ఒక చోట స్థిర నివాసం లేని గాలిదేవుణ్ణి పెళ్లాడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. నేను చేసుకోను అన్నది అందాల రాశి. ఈ పర్వతాన్ని పెళ్లి చేసుకో అన్నాడు సాధువు. సుకుమారినైన అందాల రాశిని బండలాంటి ఈ పర్వతాన్ని చేసుకోవడమా? చేసుకోను అని చెప్పింది. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో చెప్పు తల్లి అని అడిగాడు సాధువు. అప్పుడు కొండను తవ్వుతున్న ఎలుక ఆమె కంట పడింది. ఇంత పెద్ద కొండను తవ్వుతున్న ఎలుక చాలా గొప్పవాడు. నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అన్నది అందాల రాణి. అతిలోక సుందరిగా మారినా నీ ఎలక బుద్ధి మారలేదు. నీ చావు నువ్వు చావు మరి ఆ అందాల రాశిని ఎలుకకిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతేమిటంటే అల్పగుణం కలవారిని బంగారపు సింహాసనం మీద కూర్చోబెడితే మాత్రం ఏం లాభం ఉంటుంది? అందుకే మన ఆలోచన, మన ప్రవర్తన ఎప్పుడూ మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.